చిన్న రాయి మీద ఏదో వకులమాత ఆలయం అంట కట్టారు. ఒకసారి అది కూడా చూసేద్దాం పదండి. ఎక్కువ దూరం నడవాల్సి వస్తుందో ఏమో. వకులమాత ఆలయం పాత కాలువ, కానీ చాలా బాగుంది. చిన్న ప్లేస్లో కూడా చాలా బాగా కట్టారు. వకులమాత అంటే ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క తల్లి. సరే బైక్ వెళ్ళొచ్చా కింద వరకు? అదేంటి పైన వెళ్ళకూడదు అన్నారు, పైనుండి వెహికల్ వస్తుంది. బహుశా ఎంప్లాయీస్ ఏమో వాళ్ళు. మరి మన అట్లా పోలే. ఓకే, మెట్లు ఉన్నాయా? సో గైస్, ఇక్కడ చూస్తే మనకి వకులమాత ఆలయం యొక్క దేవాలయంలో జరుగుతున్న పూజలు, వాటి వివరాలు. సో గైస్, మనం ఏంటంటే ఈ మెట్ల దాని నుంచి వెళ్తున్నాము. ఒకసారి ఎలా ఉంటుందో పైన చూసొద్దాము. సో ఇది కొత్తగా కట్టారు, రీసెంట్గానే జూన్ నెలలో అయిందంట, 23/6. ఓకే, ఒక కొండని బాగానే ఉపయోగించి వకులమాత గారికి ఒక గుడి కట్టడం అనేది గొప్ప విషయమే, చాలా మంచి విషయం కూడా. సో ఒకసారి వెళ్ళి చూసేద్దాం. మరి రోడ్డు ఉన్నప్పుడు వెహికల్స్కి ఎందుకు వెళ్ళలేదు మరి తెలీదు. అంటే వెళ్తున్నారు కానీ ఓకే, మెట్ల దారిన బైక్ దారి రోడ్డు దారి ఒకటే. సో ఈ స్లోప్ నడవాలి. ఇంకా అది వచ్చేసి పుష్కరిణి. కానీ ప్రశాంతంగా ఉంది, ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. చూస్తున్నారు గుడి. కానీ నైట్ టైం చూశాను, లైటింగ్ అయితే సూపర్. సో గైస్, ఇది ఏంటంటే మొత్తం గుడి వెనకాతల భాగం అనమాట. ఇక్కడ పర్మిషన్ అడిగాను, గుడి వెనక బయట అయితే వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో చూస్తున్నారు, ఏదో క్వారీ అయితే ఉంది ఇక్కడ. యాక్చువల్లీ ఇంతమంది కూడా ఉండేదంట గుడి, కాకపోతే ఇప్పుడు రెనోవేషన్ చేశారంట. ఏంటంటే వకులమాత ఎవరంటే శ్రీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క అమ్మవారు, తల్లిగారు అనమాట. సో చాలా బాగుంది నిజంగా. విమాన అమ్మవారు అనమాట. మనకి వెంకటేశ్వర స్వామి గారి యొక్క విమానం, వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా వకులమాత అమ్మవారు కూడా వకులమాత అమ్మవారిని పెట్టారు.
గోపురం పైన. చూసుకుంటే తిరుపతికి వెళ్ళే హైవే అది. ఆ హైవే అంటే బెంగళూరు నుంచి తిరుపతి వస్తే మనకు రైట్ సైడ్ వస్తుంది గుడి. కనిపిస్తుంది కదా. శశివర్ణం